టీడీపీ అధికారంలోకి రాగానే నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులు కూలీలకు సౌలభ్యంగా ఉండేలా చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగలం పాదయాత్రలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం డి బెళగల్ గ్రామస్తులు యువనేత నారా లోకేష్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. బెళగల్ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో పులికనుమ, గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్, బసలదుట్టి ఎత్తిపోతలు ఉన్నాయని, 8 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర ఉన్న సాగునీరు అందడం లేదని తమ ఆవేదన తెలిపారు. బెళగల్ మండలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని, గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు. ఉచిత విద్య, వైద్యం, పంటలకు గిట్టుబాటు ధరలు, మంచి విత్తనాలు అందించాలని తెలిపారు. జగన్ సర్కార్ పంచాయతీ నిధులు 35 లక్షలు లాక్కుందని తిరిగి ఇప్పించాలని డి బెళగల్ గ్రామస్తులు కోరారు. వైసీపీ ఎమ్మెల్యేలకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదని నారా లోకేష్ మండిపడ్డారు. బెళగల్ సమీపంలో నీటి వనరులున్నా తాగునీరు అందని దుస్థితి ఉండడం బాధాకరమన్నారు. గురు రాఘవేంద్ర, పులికనుమ ప్రాజెక్టులను చేపల పెంపకం కోసం నీళ్లివ్వకుండా రైతులను నోళ్లు కొట్టడం దారుణమని నారా లోకేష్ తన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరంతరం సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.